మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి. అందరికీ నమస్కారం. నేను శిరీష. ఈరోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష్య పండితులు, శ్రీ విద్యా ఉపాసకులు డాక్టర్ సుదర్శన్ శర్మ గారు. గురుగారితో మాట్లాడదాం. గురుగారు నమస్కారం. నమస్కారం అమ్మా. గురుగారు, మొత్తం మీద చూసుకుంటే ఈ నవంబర్ మాసంలో ముఖ్యంగా మకర రాశి వారికి ఎలా ఉండబోతుంది అంటారు? ప్రధానంగా మకర రాశి యొక్క గోచార ఫలితాలు తెలుసుకోబోయే ముందు కాస్త ఆధ్యాత్మికంగా దైవ ప్రార్థన చేసుకుందాం అమ్మా. ప్రధానంగా మాతర్మే మధుకైడభగ్ని మహిష ప్రాణాపహారోద్యమే హేదా నిర్మిత ధూమ్రలోచనవదే హే చండముండార్ధిని నిశేషీకృత రక్తబీజదనుజే నిత్యేను శుంభావహే శుంభధ్వంసిని సంహరాశు దురితు దుర్గే నమస్తే అంబికే. శ్రీ దుర్గాంబా పరాదేవతాయ నమో నమః. శ్రీ మాతా పార్వతీదేవి పితాదేవో మహేశ్వరాయ నమో నమః. అస్మత్ గురు చరణారవిందాభ్యో నమో నమః. అస్మత్ పితు శ్రీ భామిడి వెంకట సుబ్రహ్మణ్య శర్మ పాదారవిందాభ్యో నమో నమః. ప్రధానంగా అమ్మ, ఈ యొక్క మకర రాశి వారి గోచార ఫలితాలు చెప్పుకోబోయే ముందు ప్రధానంగా ఒక ముఖ్య విషయం ఏంటండి, ఈ యొక్క గోచార ఫలితాలు అనేవి మానవ జీవనంలో 30% ఫలితాలు అనేవి చూపిస్తాయమ్మ. 70% అనేది వారి వ్యక్తిగత జాతకరీత్యా ఫలితాలు అనేవి చూపిస్తాయి. కాబట్టి అవతల వారి వ్యక్తిగత జాతకాన్ని చూసుకుంటూ గోచార ఫలితాలను కూడా బేస్ చేసుకుని ఫలితాలని చూడడం ద్వారా వాళ్ళు ఉత్తమమైనటువంటి ఫలితాలు సాధించడానికి అవకాశం ఉంది. ఎందుకు అంటే మకర రాశి వారికి జాతకంలో గోచారరీత్యా అద్భుతంగా ఉంది. మకర రాశి వారికి జాతకంలో బాగోలేదు అనుకోండి, వారికి అంత ఉత్తమమైన ఫలితాలు రావడానికి అవకాశం లేదు. కాబట్టి జాతకంలో ఉన్న ఫలితాలను బేస్ చేసుకుంటూ గోచార ఫలితాలను కూడా బేస్ చేసుకుంటూ వాళ్ళు ఆ యొక్క పరిహారాలు పాటించడం ద్వారా ఉత్తమమైనటువంటి ఫలితాలు సాధించడానికి అవకాశం ఉంది. అయితే ప్రధానంగా ఈ యొక్క మకర రాశి వారు యొక్క గోచార ఫలితాలు చెప్పుకోబోయే ముందు ఈ మకర రాశిలో ఏ నక్షత్రం వారు ఈ మకర రాశి వారి చెందిన వారి విషయం తెలుసుకుందాం. ప్రధానంగా ఉత్తరాషాఢ నక్షత్రం 2, 3, 4 పాదాల వారు, అదేవిధంగా శ్రవణ నక్షత్రం 1, 2, 3, 4 పాదాల వారు, అదేవిధంగా ధనిష్ఠా నక్షత్రం 1, 2 పాదాల వారు ఈ మకర రాశి వారికి సంబంధించిన వారు, అంటే ఆయా నక్షత్రం వారు మకర రాశి వారికి సంబంధించిన వారు అవుతారమ్మా. అయితే ఈ మకర రాశి వారి యొక్క గోచార ఫలితాల్లోని గ్రహస్థితి, ప్రస్తుత మకర రాశి వారి యొక్క గోచార ఫలితాల్లో ఏ విధంగా గ్రహస్థితి ఉంది అనే విషయం గురించి కాస్త చూసుకుంటే, ప్రధానంగా ద్వితీయమందు మకర రాశి ఎందు ద్వితీయమందు అంటే కుంభంలో రాహు సంచారం, అదేవిధంగా తృతీయమందు శని సంచారం, అదేవిధంగా సప్తమమందు గురు సంచారం, అదేవిధంగా అష్టమమందు కేతు సంచారం, అదేవిధంగా దశమమందు శుక్రుడు రవి సంచారం, అదేవిధంగా ఏకాదశమందు కుజుడు బుధుడు సంచారం. ఈ యొక్క గ్రహగతులని ఆధారంగా తీసుకుంటే మకర రాశి వారికి అద్భుత ఫలితాలు సూచిస్తున్నాయమ్మ. ఎందుకు అంటే సప్తమ గురుడు సంచారం, సప్తమ స్థానం అంటే మకర రాశి నుండి సప్తమ స్థానంలో కర్కాటక రాశిలో గురుడు ఉచ్చస్థితిలో ఉన్నాడు. కాబట్టి ఉత్తమమైనటువంటి ఫలితాలు ఈ యొక్క మకర రాశి వారు సాధించడానికి అవకాశం ఉంది. ప్రధానంగా మనకి జ్యోతిషశాస్త్ర పరంగా కూడా చెప్తుంది ఏమిటయ్యా అంటే, జాతకంలో 8 గ్రహాలు నీచ స్థితిలో ఉన్నప్పటికీ ఒక గురువు ఉచ్చస్థానంలో ఉన్నాడు అనుకోండి, అనుకూలమైనటువంటి ఫలితాలు ఇవ్వడానికి అవకాశం ఉంది. కాబట్టి అవతల మకర రాశి వారికి సప్తమంలో గురుడు ఉచ్చస్థితిలో ఉండడం, అదేవిధంగా దశమంలో శుక్రుడు స్వక్షేత్రంలో ఉండడం వల్ల ఉత్తమమైనటువంటి ఫలితాలు సాధించడానికి అవకాశం చూపిస్తున్నది. ఉత్తమమైనటువంటి ఫలితాలు కూడా ఈ యొక్క మకర రాశి వారికి సాధిస్తారు. అలాగే గురుగారు, ఉద్యోగం చేసే వారికి ఎలా ఉంటుంది? ఒకవేళ ఉద్యోగం నచ్చక మారాలనుకునే వారికి ఈ మాసం అనుకూలంగా ఉందంటారా? ప్రధానంగా ఉద్యోగరీత్యా ఈ యొక్క మకర రాశి వారికి అనుకూలమైనటువంటి కాలంగా చెప్పుకోవచ్చమ్మా. అదేవిధంగా ఉద్యోగ ప్రయత్నాలు ఎవరెవరు చేస్తున్నారో వారందరికీ కూడా ఉద్యోగం సాధించే అవకాశం అయితే సూచిస్తున్నది, గ్రహస్థితి సూచిస్తున్నదమ్మా. అదేవిధంగా ఈ యొక్క ఉద్యోగంలో పనిచేస్తున్నటువంటి వ్యక్తులు ఎన్నాళ్ళ నుంచో ప్రమోషన్ కోసం వెయిట్ చేస్తున్న వారందరికీ కూడా ప్రమోషన్లు సిద్ధించినటువంటి అవకాశం కూడా వచ్చే అవకాశాలు కూడా కనపడుతున్నాయి తల్లి. అదేవిధంగా అధికారులతో కూడా విశేషంగా సన్మానాలు సత్కారాలు చేయించుకున్నటువంటి గ్రహస్థితి అయితే మకర రాశి వారికి చూపిస్తున్నది తల్లి. అలాగే గురుగారు, ఈ మాసంలో విద్యార్థులకు ఎలా ఉండబోతుందంటారు? ప్రధానంగా మకర రాశి వారి విద్యార్థులు ఎవరున్నారో, మకర రాశి వారికి సంబంధించిన విద్యార్థులు ఎవరున్నారో వారందరూ కూడా ఉత్తమమైనటువంటి ఫలితాలు సాధించడానికి అవకాశం ఉంది. అయితే కాన్ఫిడెన్స్ ఉండొచ్చు, కానీ ఓవర్ కాన్ఫిడెన్స్ అనేది పనికిరాదు. కాబట్టి ఆ ఓవర్ కాన్ఫిడెన్స్ తగ్గించుకుని కాస్త శ్రద్ధగా చదవడం వల్ల ఉత్తమమైనటువంటి ఫలితాలు సాధించడానికి అవకాశం అయితే ఉంది తల్లి. అలాగే గురుగారు, వివాహ యోగం ఉందంటారా ఈ మకర రాశి వారికి?
ప్రధానంగా ఎన్నో రోజుల నుండి ఎన్నో నెలల నుండి ఎన్నో రోజుల నుండి ఈ యొక్క వివాహ ప్రయత్నం కోసం మకర రాశి వారిలో ఎవరెవరు ఉన్నారో అవివాహితులు వివాహ ప్రయత్నం కోసం చేస్తున్నారో వాళ్ళందరికీ కూడా వివాహ సిద్ధి కలిగినటువంటి అద్భుతమైనటువంటి కాలం ఈ ప్రస్తుతం నడుస్తున్నది తల్లి. ఎందుకంటే మకర రాశి నుండి సప్తమ స్థానంలో గురుడు ఉచ్చస్థితిలో ఉన్నాడమ్మా. కాబట్టి అద్భుతమైనటువంటి కాలం. వివాహ ప్రయత్నం ఎవరెవరు చేస్తున్నారో అవివాహితులు స్త్రీలు కానీ పురుషులు కానీ ఎవరెవరు ఉన్నారో వారందరికీ అద్భుత కాలంగా ఈ నవంబర్ మాసంలో ఈ మకర రాశి ఫలితాల్లో ప్రధానంగా అద్భుతంగా వివాహ సిద్ధం అంటే అనుకోవడం వెంటనే సిద్ధించడానికి అవకాశం ఉంది. అంటే ఆకస్మికంగా కూడా వివాహాలు వాళ్ళే వెతుక్కుని వచ్చి మనకి వివాహం చేసుకుంటాము అన్నటువంటి స్థితి కూడా ఏర్పడుతున్నది తల్లి. గురుడు కర్కాటక రాశిలో ఉచ్చస్థితిలో ఉన్నాడు కాబట్టి వివాహం సిద్ధించడానికి అవకాశం ఉంది. అదే కాకుండా మకర రాశి వారికి దశమంలో స్వక్షేత్రంలో శుక్రుడు ఉన్నాడు. ఎందుకంటే జాతకంలో ఒక గ్రహం బాగుంటాయి అంటారు, అలాంటిది 2 గ్రహాలు బాగున్నాయి కాబట్టి అద్భుతమైన వివాహ కారకుడు అదేవిధంగా శుభకారకుడు అయినటువంటి గురుడు కూడా ఉచ్చస్థితిలో ఉన్నాడు కాబట్టి మకర రాశి వారికి చాలా విశేషమైనటువంటి ఫలితాలు కలగడానికి అవకాశం ఉంది. అదేవిధంగా సంతాన నిమిత్తార్థం ప్రయత్నం చేస్తున్న వారు కూడా శీఘ్రాతిశీఘ్రంగా సంతానం కోసం ఎన్నాళ్ళ నుంచో కష్టాలు పడుతూ సంతాన నిమిత్తార్థం కష్టాలు పడుతున్న వారందరికీ కూడా శుభవార్త వినడానికి అద్భుతమైనటువంటి కాలంగా చెప్పుకోవచ్చు తల్లి. అలాగే గురుగారు గృహయోగం ఉందంటారా ఈ మాసంలో అయినా? ప్రధానంగా ఈ యొక్క మకర రాశి వారికి కూడా గృహ సంబంధమైనటువంటి ప్రయత్నాలు చేస్తున్న వారికి అనుకూలమైనటువంటి కాలంగా కూడా చెప్పుకోవచ్చు తల్లి. అయితే ప్రథమంలో విఘ్నాలు వచ్చినా అంతిమంలో విజయం సాధించడానికి అవకాశం అయితే ఉంది. అలాగే గురుగారు ఈ మకర రాశి వారికి ఈ మాసం ఆరోగ్యపరంగా తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏమైనా ఉన్నాయి? మకర రాశి వారికి ప్రధానంగా ఆరోగ్యరీత్యా అంటే ప్రధానంగా అష్టమ కేతు ఉండడం వల్ల కాస్త ఆరోగ్యరీత్యా కాస్త జాగ్రత్తలు అయితే తీసుకోవాలమ్మా. ప్రధానంగా ఎలర్జీ సంబంధమైనటువంటి కారకత్వం, అదేవిధంగా ఈఎన్టీ సంబంధమైనటువంటి ప్రాబ్లమ్స్, అదేవిధంగా స్కిన్ సంబంధమైనటువంటి డిసీజెస్ రావడానికి అవకాశం అనేది ఉన్నది. అదేవిధంగా ఉదర సంబంధమైనటువంటి అనారోగ్య సమస్యలు కూడా సూచిస్తున్నాయి. కాబట్టి ప్రధానంగా మకర రాశి వాళ్ళందరూ కూడా కాస్త ఆరోగ్యరీత్యా కాస్త జాగ్రత్తలు తీసుకోవడం వల్ల, వైద్యుడి సలహాలు తీసుకోవడం వల్ల ఆ యొక్క అనారోగ్య సమస్యల నుండి విజయం అంటే సత్ఫలితాలు కలగడానికి అవకాశం అనేది ఉంది. అలాగే గురుగారు ఈ మాసంలో వీరు దూర ప్రయాణాలు చేయొచ్చు అంటారా? ప్రధానంగా తీసుకుంటే మకర రాశి వారికి ద్వితీయంలో రాహు, అష్టమంలో కేతు సంచారం వల్ల కాస్త వాహన విషయాల్లో కానీ వాహన ప్రమాదాలు జరగడానికి అవకాశం అయితే ఉన్నది. దూర ప్రయాణాలు కూడా అవసరం అయితేనే ప్రయాణం చేసుకోవడం, లేదంటే ఆ ప్రయాణాన్ని ఆపివేసుకోవడం ఉత్తమం తల్లి. ముఖ్యంగా ఈ రాశి వారు ఏ దైవాన్ని పూజించాలంటారు, ఎలాంటి దాన ధర్మాలు చేయాలంటారు, అలాగే ఎలాంటి పరిహారాలు చేసుకుంటే ఈ మాసం అంతా అనుకూలంగా ఉంటుంటారు? ప్రధానంగా ద్వితీయమందు రాహు, అదేవిధంగా అష్టమమందు కేతు. అందుకే ప్రస్తుత కాలంలో కలౌ చండీ వినాయక, కలియుగంలో చండీ అమ్మవారు అదేవిధంగా గణపతి అన్నట్లుగా ఈ యొక్క ఇద్దరు అమ్మవారికి సంబంధించినటువంటి ఆరాధన, అదేవిధంగా అవకాశం ఉన్నవారు మంగళవారం కానీ శుక్రవారం కానీ శాక్తేయ సంబంధమైనటువంటి దుర్గా అమ్మవారికి సంబంధించిన దేవాలయాలు వెళ్ళి దర్శనం చేసుకోవడం, అక్కడ కుంకుమార్చన చేయించుకోవడం ద్వారా విశేషమైన ఫలితాలు కలుగుతాయి. అదేవిధంగా గణపతి అయ్యవారికి కూడా కాస్త గరికితో అష్టోత్తరాలు కానీ కాస్త స్వామివారికి సంబంధించినటువంటి కైంకర్యాలని చేసుకుని కాస్త స్వామివారికి అవకాశం ఉన్నవారు ఉండ్రాళ్ళు, అవకాశం లేని వాళ్ళు బెల్లం మొక్క కూడా నైవేద్యం పెట్టి ఆ స్వామివారి ఆరాధన చేయడం ద్వారా విశేషమైనటువంటి ఫలితాలు కలగడానికి అవకాశం అయితే ఉంది తల్లి. అదేవిధంగా అవకాశం ఉన్నవాళ్ళు ఈ యొక్క కార్తీక మాసంలో విశేషంగా దుర్గా సంబంధమైనటువంటి హవనం, అదే దుర్గా సూక్తంతో హవనం చేయించుకోవడం ద్వారా విశేషమైనటువంటి ఫలితాలు కలగడానికి అవకాశం ఉంది. అవకాశం ఉన్నవాళ్ళు లక్ష్మీ గణపతి హోమం కూడా చేయించుకోవడం ద్వారా ఈ యొక్క విశేషమైనటువంటి ఫలితాలు ఈ యొక్క రాహుకేతుల నుండి ఉపశమనం కలగడానికి అవకాశం అయితే సూచిస్తున్నారు. గురుగారు మొత్తం మీద నవంబర్ మాసంలో మకర రాశి వారికి ఎలా ఉండబోతుంది, ఏ దైవాన్ని పూజించాలి, ఎలాంటి పరిహారాలు చేయాలి తెలియజేసినందుకు ధన్యవాదాలు. శుభమస్తు తల్లి.